ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఎప్పుడు గెలిచిన వారి గురించే అందరూ చెప్పుకుంటారు, కానీ ఓడిపోయిన వ్యక్తిని అస్సలు పట్టించుకోరు. అదే కాన్సెప్ట్ తీసుకుని జెర్సీ సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు గౌతమ్. సితారా బ్యానర్ కి ఒక పుష్ ఇచ్చిన సినిమా కూడా అదే. ఆఫ్టర్ జెర్సీ నాని సితారా బ్యానర్ సినిమా చేయలేదు. లేటెస్ట్ గా నాగవంశి నానితో సినిమా గురించి రివీల్ చేశారు. 2026లో నానితో సినిమా ఉంటుందని చెప్పారు. 2026 సెకండ్ హాఫ్ లో నాని సినిమా మొదలవుతుందని చెప్పుకొచ్చారు. అయితే డైరెక్టర్ మిగతా డీటెయిల్స్ త్వరలో చెబుతామని అన్నారు. నానితో సినిమా అంటే ఎలాగూ సితారా బ్యానర్ కాబట్టి మళ్ళీ గౌతమ్ తిన్ననూరితోనే జెర్సీ కాంబో రిపీట్ చేస్తారని అనుకుంటున్నారు. గౌతమ్ తో సితారా నాగవంశి కింగ్డమ్ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే నానితో గౌతమ్ కాకపోతే హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యుతో సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. శౌర్యుకి మొదటి ఛాన్స్ ఇచ్చిన నాని అతనితో రెండో సినిమా కూడా ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు కాకపోతే సితారా ఆస్థాన డైరెక్టర్ వెంకీ అట్లూరితో నాని సినిమా ఉంటుందని అంటున్నారు. సితారా బ్యానర్ లోనే సార్, లక్కీ భాస్కర్ సినిమాలు తీసి సూపర్ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ప్రస్తుతం సూర్యతో సినిమా చేస్తూ ఉన్నారు. సో ఆ సినిమా తర్వాత నానితో వెంకీ సినిమా ఉంటుందని టాక్. వెంకీతో నాని ఖచ్చితంగా ఈ కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సితారా నాగవంశి నెక్స్ట్ ఇయర్ తన బ్యానర్ నుంచి భారీ సినిమాలు రాబోతున్నాయని అన్నారు. నాని ప్రస్తుతం ది పారడైజ్ సినిమా చేస్తూ ఉన్నారు. ఆ సినిమా పూర్తి కాగానే సుజిత్ తో సినిమా ఫిక్స్ అయింది. ఆ సినిమా చేస్తూనే సితారా బ్యానర్ సినిమా మొదలు పెడతారని తెలుస్తోంది. అయితే సితారా నాని కాంబినేషన్ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం అనౌన్స్మెంట్ రావాల్సిందే. వరుస సక్సెస్ లతో నాని సినిమా అంటే చాలు పక్కా హిట్ అనే వైబ్ వచ్చింది. రాబోతున్న ది పారడైజ్ సుజిత్ సినిమా కూడా అదే హిట్ ఫామ్ కొనసాగిస్తానని అంటున్నారు. సితారా నాగవంశి అక్కినేని నాగ చైతన్యతో కూడా సినిమా ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. నాగ చైతన్య సినిమాతోనే ఈ బ్యానర్ మొదలు కాగా అతనితో సినిమాకు కొంచెం టైం తీసుకున్నారు. త్వరలోనే చైతన్యతో సితారా సినిమా కూడా అనౌన్స్మెంట్ వస్తుందని తెలుస్తోంది.